సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. రాత్రింబవళ్లు కష్టపడి చదివాడు. ఐఐటి జేఈలో అద్భుతమైన ర్యాంకు సాధించాడు. ఇంకేముంది, తన జీవిత కాలకల నెరవేరింది అనుకునేలోపే కన్న తండ్రే ఆ బిడ్డ భవిష్యత్తుకు అడ్డుపడ్డాడు. కౌన్సిలింగ్కు అత్యంత కీలకమైన ఈమెయిల్ పాస్వర్డ్లు మార్చేసి ఆ విద్యార్థిని దిక్కుతోసిన స్థితిలో పట్టిస్తాడు. గడువు ముగిసిపోతోంది. కళ్ళ ముందే ఐఐటి సీట్ చేజారిపోతోంది. ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతున్న సమయంలో ఒక్క ట్వీట్ ఆ విద్యార్థి పాలిట దేవుడిలా మారింది. విషయం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడమే ఆలస్యం. ఆయన వెంటనే స్పందించారు. అన్నమయ్య జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. క్షణాల్లో రంగంలోకి దిగిన పోలీసులు పాస్వర్డ్ రికవరీ చేసి ఆ విద్యార్థి ఐఐటి కల్ నిలబెట్టారు. చేజారిపోతుందనుకున్న భవిష్యత్తు కాపాడిన మంత్రి లోకేష్ చొరవపై పోలీసుల ఫ్రెండ్లీ పోలీసింగ్పై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇది కదా నిజమైన ప్రజాప్రభుత్వం అంటే అని నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కల చేజారిపోతోంది అనుకునే లోపే ఆ బిడ్డ భవిష్యత్తుకు పునాదులు కాదు మొత్తం భవిష్యత్తు చూపించారు నారా లోకేష్. ప్రజాప్రభుత్వం అంటే ఇది కదా అనుకునే విధంగా నిజంగా ఆయన చేసిన చర్యకు ప్రశంసలు జల్లు కురుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ జనవుతున్నారు. సుధీర్, అసలు ఏం జరిగిందో ఒకసారి ముందు చెప్పండి, తర్వాత వీటి గురించి మాట్లాడుకుందాం. అంటే కన్న తండ్రే ఆ బిడ్డ భవిష్యత్తుకు ఎందుకు అడ్డుపడాలనుకున్నాడు, ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? రైట్ సతీష్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఒక విద్యార్థికి సంబంధించినటువంటి ఆ విద్యార్థి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా రాత్రింబవళ్ళు కష్టపడి కూడా చదవడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను ఏదైతే ఐఐటి జేఈలో కూడా దాదాపుగా మంచి ర్యాంక్ కూడా సాధించాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఆ విద్యార్థి కూడా పూర్తిస్థాయిలో కూడా మంచి ర్యాంక్ సాధించాను, ఇంకా ఏంటి జీవితంలో కూడా ఒక మంచి స్థాయికి ఎదుగుతాను, ఖచ్చితంగా మంచి ఉద్యోగం కూడా వస్తుంది అనే నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎక్కడైనా మనకు శత్రువులు దాదాపుగా ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏదైతే మనం ఎదుగుతున్న నేపథ్యంలో కూడా మన చుట్టుపక్కల పెద్ద ఎత్తున కూడా శత్రువులు కూడా మన ఫ్రెండ్సే ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తే కనుక భిన్నంగా ఏదైతే ఆ విద్యార్థి చదువుతున్న నేపథ్యంలో అలాగే మంచి ర్యాంకు తెచ్చుకున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఆ పిల్లవాడికి తన తండ్రే ఆ శత్రువు అయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి దాదాపుగా మనం చూసుకోవచ్చు ఈమెయిల్ ఐడి కావచ్చు, మరొక పాస్వర్డ్ కావచ్చు. అయితే ముఖ్యంగా కౌన్సిలింగ్ సమయం దగ్గర పడుతుంది. ఆ దగ్గర పడుతున్న టైంలో కూడా ఒక్కసారిగా కన్న తండ్రి అతనికి శత్రువు అయ్యి అతనికి సంబంధించిన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా పూర్తిగా మార్చేసిన పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా విద్యార్థి కూడా కంగు తిన్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. నాకు సంబంధించినటువంటి ఐడి అలాగే మెయిల్ ఐడి కూడా మార్చివేశారని చెప్పి అప్లోడ్ పూర్తిస్థాయిలో ఒక్కసారిగా లోనుకు దిగ్బాయిందన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పిల్లవాడు ఏమీ తోచలేని పరిస్థితులు కూడా ఒక్కసారిగా తనకు జరిగినటువంటి ఏదైతే అన్యాయాన్ని ఒక్కసారిగా కూడా ఎక్స్ వేదిక ద్వారా కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఆ ట్వీట్ ఒక్కసారిగా ఆ పిల్లాని జీవితాన్ని మార్చేసిందని చెప్పుకోవచ్చు. ఆ ట్వీట్ను కూడా ఎవరైతే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చూడడం జరిగింది. ఒక్కసారిగా ఏదైతే అన్నమయ్య జిల్లా పోలీసులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే అన్నమయ్య జిల్లా ఎస్పీ అయినటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే సైబర్ టీం ఉందో ఒక్కసారిగా ఆ విద్యార్థి దగ్గరికి రావడం జరిగింది. ఆ విద్యార్థికి సంబంధించినటువంటి పాస్వర్డ్ మెయిల్ ఐడి ఏది ఉందో అది మళ్ళీ రికవరీ చేసి ఆ పిల్లవాడికి ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు జేఈ అలాగే మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా పూర్తిస్థాయిలో కూడా టాపర్గా ఎగ్జామ్ రాసినటువంటి ఒక విద్యార్థి పూర్తిస్థాయిలో కూడా తనకు సంబంధించినటువంటి ఏదైతే కౌన్సిలింగ్ సమయం దగ్గర పడుతుందో ఆ కౌన్సిలింగ్కి పూర్తిస్థాయిలో నేను వెళ్ళలేని అనే నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అన్నమయ్య జిల్లా ఎస్పీ అయినటువంటి ఆయన టీం అయినటువంటి ఒక్కసారిగా ఆ పిల్లాడి వద్దకు చేరుకోవడం జరిగింది. ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి ఐడి అలాగే ఈమెయిల్ కూడా మరీ రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేయడంతో కూడా ఆ పిల్లవాడు పూర్తిస్థాయిలో కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. మరోపక్క ఎవరైతే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా పూర్తిస్థాయిలో ఆ పిల్లవాడు చేసినటువంటి ట్విట్ పైన కూడా స్పందించి ఖచ్చితంగా ఈ పిల్లవాడికి న్యాయం చేయాలి అన్న దిశగా అయితే కనుక ఆయన చర్యలు చేపట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే విద్యార్థి ఇంటి వద్దకు పోలీసులు చేరుకొని ఆ పిల్లోడి ఉన్నత విద్యకైతే కనుక మరో అడుగు ముందుకు వేసేందుకు కూడా అన్నమయ్య జిల్లా పోలీసులు అయితే కనుక మరో ముందడుగు వేశారని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే తనకు సంబంధించిన తండ్రి ఎవరున్నారో ఆ తండ్రికి సంబంధించి సుధీర్ డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు పిల్లల చదువు కోసం తనలు తాకట్టు పెట్టి చదివించే పేరెంట్స్ని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది. కానీ ఎంత బిజీగా ఉంటారు, ఒక మంత్రులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అనేక సమస్యలు ఉంటాయి. కానీ ఒక చిన్న ట్వీట్ను కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇంత ఇమీడియట్గా రెస్పాండ్ కావటం, ఇమీడియట్గా వెంటనే ఎవరికైతే దగ్గర వాళ్ళకి అలర్ట్ చేయటం, దానికి సాల్వ్ చేయటం, అసలు ఇది కదా మనం కావాల్సిన, అంటే భవిష్యత్ రాజకీయాలు నిజంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది కూడా
ఏంటంటే ఇలాంటి విషయాలే కదా ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. సో దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు లోకల్గా? యా రైట్ సతీష్. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే పాపం ఆ విద్యార్థి కూడా పూర్తిలో కూడా రాత్రి పౌరులు ఎంతో కష్టపడి కూడా చదవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఎవరైనా మనం ఎదుగుతున్నామంటే కనుక మనల్ని ఖచ్చితంగా తొక్కేందుకు కూడా పక్కనే మన శత్రువులు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే మనతో పాటు చదివేటువంటి తోటి స్నేహితులు కావచ్చు, మరోపక్క మనం ఇంటి పక్కన ఉన్నటువంటి ఎవరైనా స్నేహితులు కావచ్చు, వీని ఖచ్చితంగా తొక్కేయాలనే పెద్దగా కూడా ఇలాంటి ట్రిక్కులు చేస్తారు అనమాట. అలాంటిది ఇక్కడ సొంత తండ్రి ఇలాంటి కీచకానికి సంబంధించినటువంటి పాల్పడ్డాడని చెప్పుకుంటే కనుక ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఆ విద్యార్థి ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు నారా లోకేష్ షెడ్యూల్ కూడా చాలా బిజీగా ఉంటుంది. ఆయన ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేట వరకు కూడా చాలా షెడ్యూల్ బిజీగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే సామాన్య వ్యక్తి ఒక విద్యార్థి చేసినటువంటి ట్విట్ని అయితే కనుక ఆయన చూడడం జరిగింది. ఆ ట్విట్ కూడా స్పందించడం జరిగింది. వెంటనే అన్నమయ్య జిల్లా ఎస్పీకి కూడా సమాచారం అందించడం జరిగింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సైబర్ టీమ్ కూడా చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ పిల్లలకు సంబంధించినటువంటి మెయిల్ అలాగే ఐడి కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు ఎవరైతే ఆ విద్యార్థి తల్లికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆనందంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఎవరైతే తండ్రి ఈ పాస్వర్డ్ అలాగే ఏదైతే మెయిల్ ఐడి మార్చారో అతని పైన కూడా పూర్తిలో పోలీసులు చర్యలు తీసుకునే దిశగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెటిజన్లు కావచ్చు, అలాగే ప్రజలు కూడా ఏదైతే నారా లోకేష్ తీసుకున్నటువంటి ఏదైతే ఉందో దానిపైన అయితే కనుక పూర్తిలో కూడా ప్రజలు హర్షం చేస్తున్న పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. సతీష్ రైట్, థ్యాంక్ యూ సుధీర్.